నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ అయితే మరింత పెరిగింది. సో ఇటు మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని మరింత ఉధృతం చేసిన పరిస్థితి. ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారికి బీఫామ్ ఇవ్వడం అయితే జరిగింది. సో బీజేపీ నుంచి మాత్రం క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ కాలేదు. సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా హైదరాబాద్లో పట్టు లేదు. హైదరాబాద్లో గెలిస్తే మాత్రం హైదరాబాద్లో పట్టు ఏర్పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఓడిపోతే మరింత పార్టీ కొంచెం కృంగిపోయే దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉంది. బీజేపీ సెకండ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. బట్ ఎంతవరకు సమంజసమో ఇంకా తెలియదు. బీజేపీ మాత్రం కనీసము బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే అవకాశము లేకపోలేదని చెప్పేసి కూడా ఒక వర్గం చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు దొంగ ఓట్ల భాగతం అయితే బట్టబయలైన పరిస్థితి. సో ముఖ్యంగా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ అంశాన్ని లేవనెత్తారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది ఏంటంటే దేశవ్యాప్తంగా మీరు ఓట్ చోరీ అంటున్నారు, ముఖ్యంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో ఒకసారి మనం మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. దాదాపుగా 400 బూత్లలో దొంగ ఓట్లు రాయించారన్నట్టు కూడా ఇటు చెప్తున్న పరిస్థితి. ఒక్కో వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇటు ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే ఈ రకంగా అంటే ఒక వ్యక్తి మీద 3 కార్డులు ఉన్నాయో ఇలాంటి బోగస్ ఓట్లు ఇంకెన్ని ఉన్నాయి అనేది కూడా చాలా లోతుగా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో నకిలీ ఓట్లు, ముఖ్యంగా నకిలీ ఓట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. సో కేటీఆర్ ఫిర్యాదు చేసి అంటే ఎస్సీఓ గారికి ఫిర్యాదు చేసినట్టు కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఒక్క వ్యక్తికి 2-3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఒకే అడ్రస్తో ఒక్కొక్కరు 3-4 పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేక సార్లు ఓటరుగా నమోదు చేయించారు. ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవి అన్నట్టు కూడా బీఆర్ఎస్ చెప్తుంది. సో రాష్ట్ర మంత్రులంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో గెలుపు కోసం సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా అధికార పార్టీ 400 పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు నమోదు చేయించిందని, తమ పార్టీ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు ఉన్నట్టు కూడా బయటపడిందని చెప్పారు. ఇంకా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్ అంటే బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో సీఈఓకు వినతి పత్రం అందజేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలని కూడా ఆయన కోరడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటుంటే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నదని నిపుణులు చెప్తున్నారని చెప్పేసి కూడా ఇటు ఆయన ఫైర్ అయ్యారు. సో 3-4 నెలల క్రితం నుంచే దొంగ ఓట్ల నమోదుకు కాంగ్రెస్ నేతలు కుట్ర చేశారని మండిపడ్డారు. నిధులు లేవని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ బ్యాంకుకు వార్తాపత్రికలకు లేఖలు రాస్తున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో మాత్రం భారీగా నిధులు ఉన్నాయని, అభివృద్ధి చేస్తున్నామని రేవంత్ సర్కార్ మరోసారి ప్రజల్ని మోసగించేందుకే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అధికార దుర్వినియోగంతో పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఆధారాలతో సహా వినతి పత్రం అందజేసినట్టు కూడా వివరించారు. సో ఇటు దొంగ ఓట్ల భాగవతం కూడా నకిలీ ఓట్ల భాగవతం కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో ఇటు కాంగ్రెస్ కూడా దీని మీద కొంచెం విచారణ చేసి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఎలక్షన్స్ దాకా ఇలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పేసి కూడా ఇటు కొంతమంది రాజకీయవేత్తలు అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఒక్కో వ్యక్తికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొందరికి 3 ఓట్లు, మరికొందరికి 2 ఓట్లు, ఇంకో చొప్పున ఒక్కో బూత్లో
40 నుంచి 50 వరకు దొంగ ఓట్లు నమోదు చేశారని కేటీఆర్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ఎదుట ప్రదర్శించారు. సో ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 ఓట్లు, జూబ్లీహిల్స్లోని కొన్ని చోట్ల ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల వరకు ఉన్నాయని కూడా ఆయన విమర్శించారు. ఆయా ఇండ్లపై తమ పార్టీ నేతలు పరిశీలన చేస్తే చిన్న ఇంట్లో 100కు పైగా ఓట్లు నమోదై ఉన్నట్టు కూడా తేలిందని పేర్కొన్నారు. దాదాపుగా 18,000 ఓట్లు కేవలం ఇలా చిరునామాలు లేకుండా నమోదు చేశారని విమర్శించారు. ఓటర్ లిస్టు ప్రకారం 23 ఓట్లు ఉన్న ఇంటి యజమానిని ఆరా తీయగా వారిలో ఒకరు కూడా తమ పార్టీ వాళ్ళు లేరని చెప్పారని, అసలు ఈ ఓట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారని వెల్లడించారు. సో దొంగ ఓట్లను తొలగించాలని కూడా ఇటు బీఆర్ఎస్ బలంగా తీసుకెళ్తున్న పరిస్థితి. నిన్నైతే అంటే బీఆర్ఎస్ అయితే సభ పెట్టింది. ఆ సభలో ఏంటంటే బుల్డోజర్ కావాలా లేకపోతే కారు కావాలా అన్నట్టు కూడా అయితే కేటీఆర్ ఒక ప్రయోగాన్ని అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినట్టు చెప్పాలి. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే బుల్డోజర్ అంటే హైడ్రా ఇంటి దగ్గరకు వచ్చి ఇళ్లను కూల్చేస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడారు. కారు గెలిస్తే ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. కాకపోతే అధికారంలో లేరు కానీ వాళ్ళు చేసిన డెవలప్మెంట్నే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ మాత్రం బీసీ యొక్క అంటే దాదాపుగా 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని అయితే తీసుకెళ్లడం జరుగుతున్న పరిస్థితి. ఇటు వాళ్ళ అంటే ఒక అస్త్రంగా అయితే ఇటు బీసీ రిజర్వేషన్ అంశాన్ని అయితే బలంగా తీసుకెళ్తున్నారు. బీసీ రిజర్వేషన్ అంశం హైకోర్టులో స్టే ఉన్నా కూడా స్టేకు అంటే సవాల్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కొంతమంది చెప్పడం జరుగుతున్న పరిస్థితి. సో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు ఏంటి? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ సంకేతాలు అయితే ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి కూడా. గెలిస్తే మాత్రం ఇటు జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, ఏ పార్టీ గెలిచినా కూడా జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఇటు ప్రజలు భావిస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.